बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। तपोगन्ता संस्थानं सर्वलोकनमस्कृतम् उपरिष्टात् विशिक्ष्यत्वं यथोद्भवत्तते गतः। मैत्रेयुడు అంటున్నాడు, ఈ చర్చితః స భగవాన్ అతిథిస్యాత్మనః పరం బాలస్య పశ్యతో ధామ స్వమగాత్ గరుడధ్వజః సోపి సంకల్పజం విష్ణోః పాదసేవోపపాదితం ప్రాప్య సంకల్ప నిర్వాణం నాతి ప్రీతో అభ్యగాత్ పురం. మైత్రేయులు అన్నారు, విదురా, విష్ణు భగవానుడు ధ్రువుడు యొక్క పూజలు అందుకున్నాడు, ఆయనకి వరాలు ఇచ్చాడు. ఆయన కాస్త గరుడారూఢుడై వైకుంఠానికి వెళ్ళాడు. అట్లాగే ధ్రువుడు కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క పాదసేవ వలన తన కోరిక నెరవేరింది అని తృప్తిపడాలి. కానీ అలా తృప్తిపడలేదు. అలా తృప్తి తీరకండగానే, తనివి తీరకండగానే భగవంతుడు ఆదేశానుసారం తన నగరానికి వెళ్ళిపోయాడు అని చెప్పి మైత్రేయుడు చెప్పాడు. అప్పుడు విదురుడు అంటున్నాడు, సుదుర్లభం యత్ పరమం పరం హరేః మాయాభినస్తచ్చరణార్చనార్జునం లబ్ధ్వాప్య సిద్ధార్థమివైక జన్మనా కథం స్వమాత్మానమను అమన్యతార్థవితు. మైత్రేయ మహాముని చక్కగా శ్రీమన్నారాయణ యొక్క పాదపద్మాన్ని సేవించుకున్నాడు. చాలా అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కూడా సంపాదించుకున్నాడు. అయినా కూడా కృతార్థులు ఎందుకు తలిచాడు, కృతార్థత చెందనట్టుగా ఎందుకు భావించాడు అని చెప్పి అడిగాడు. అడిగితే మైత్రేయుడు వారు చెబుతున్నారు, మాకు సపత్న్యావాత్మానై హృది విద్ధస్తు తాన్ స్మరన్ నైచ్ఛన్ ముక్తిపదే ముక్తిం తస్మాత్ తాపముపేయివాన్. ఎందుకు అలా అసంతృప్తి పొందాడు అని అంటే, తన పినతల్లి చేసినటువంటి చేష్ట వల్ల మానసికంగా చాలా క్షోభపడుతూ ఉన్నందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని వరాన్ని కోరాడు తప్పితే సాక్షాత్తు శ్రీమన్నారాయణే దర్శనమిచ్చినప్పుడు ముక్తిని కోరుకోవాలి కదా, అట్లా ముక్తిని కోరుకోలేకపోయానే. ఏదో ఉన్నత స్థానాన్ని కోరుకున్నాను తప్పితే ముక్తిని కోరుకోలేకపోయాను అని అందుకు బాధపడ్డాక, అసంతృప్తి పడ్డాక. సమాధినానైక భవేన యత్పదం విదు సనందాలయోధ్వరేత సహ మాసైరహం షడ్భిరముష్య పాదయోః ఛాయాముపేత్యాపగతం బుధన్మతి. ధ్రువుడు ఇలా అనుకున్నాడు, జితేంద్రులైనటువంటి సనక సందనాది మహాములు సైతము అనేక జన్మల్లో తాము చేసినటువంటి సమాధి యోగము ఇటువంటి వాటి ద్వారా మాత్రమే ఆ భగవంతుని దర్శింపగలుగుతారు. అటువంటిది తాను 6 మాసాల్లోనే ఆ గరుడారూఢుని యొక్క దర్శనం పొందగలిగాడు కదా. కానీ నేను ఈ దేహాత్మాభిమాన గ్రస్తునై ఉండటం వల్ల ఆయన పాదఛాయకి దూరమయ్యాను అని చెప్పి ఆయన బాధపడ్డాడు. అహో బతమమాన్యం మందభాగ్యస్య పశ్యత భవచ్చల పాదమూలం గత్వా యాచేదం యదంతవత్.
అటువంటి భగవత్ సాక్షాత్కారం ఉంది కూడా బ్రహ్మానందానుభూతిని నిత్యమైనటువంటి బ్రహ్మానందానుభూతిని పొందలేకపోయాలి అని అంటున్నాడు. స్వరాజ్యం యచ్చతో మోక్షాన్ మానో మే దీక్షితో బత ఈశ్వర క్షీణ పుణ్యేన ఫలీకారాన్వాదన. నేను నిజంగా చాలా పుణ్యహీనుణ్ణి. ఒక నిర్ధరుడు చక్రవర్తిని సాక్షాత్కరింపచేసుకుని చక్రవర్తి ప్రసన్నుని చేసుకుని వడ్ల గింజల్ని యాచించినట్లుగా ఉన్నది. సాక్షాత్తు శ్రీమన్నారాయణ దర్శనమిస్తే ముక్తిని కోరుకోకుండా ఏదో ఉన్నతమైనటువంటి పదవిని గౌరవాన్ని మాత్రమే ఆశించాము, ఇది చాలా మూర్ఖత్వం అని చెప్పి కూడా అనుకున్నాడు ధ్రువుడు. ఆకన్యాత్మజమాయాంతం సంపరేచ యథాగతం రాజా న శ్రద్ధదే భద్రమభద్రస్య కుతో మమ. ఏదైనా ఈ మైత్రేయుడు అంటున్నాడు, ధ్రువుడు వస్తున్నాడు అనేటటువంటి విషయం తెలిసింది తండ్రికి ఉత్తానపాదుడికి. తెలిసి ఎవరైనా చనిపోయినటువంటి వాడు మళ్ళీ లేచి వస్తున్నాడు అంటే నమ్ముతారా? అలాంటి పరిస్థితిగా వస్తున్నాడు అనేటటువంటి దాన్ని నమ్మలేదుట ముందు. అయినా నా వంటి భాగ్యహీనుడికి అటువంటి అదృష్టం కూడానా, అటువంటి కుమారుడు మళ్ళీ తిరిగి వస్తాడా అని ఆందోళన పడుతూ ఉన్నాడు. కానీ శ్రద్ధాయ వాక్యం దేవర్షే హర్షవేగేన దర్శిత వార్తాహర్తులతి ప్రీతో హారం ప్రాదాన్ మహాధనం. ఆ వార్తాహరుడి వల్ల తన తనయుని యొక్క రాకని గురించి బాగా గట్టిగా నమ్మకంగా విన్నాక నారదుల వచనాలు కూడా జ్ఞప్తి తెచ్చుకున్నాడు. నారదుడు చెప్పాడు కదా, ఇంత వచ్చి మీ కుమారుడు అద్భుతాన్ని సాధించి వస్తాడు అని. దాన్ని గుర్తు చేసుకున్నటువంటి వాడే చాలా పరమానంద భక్తుడయ్యాడు. ఉప్పి తప్పిపోయిపోయి వెంటనే ఆనందంతో ఆ వార్తాహరుడికి అమూల్యమైనటువంటి ఆభరణం ఇచ్చాట. ధ్రువుడు వస్తున్నాడు అని చెప్పినటువంటి వాడికి. సదస్కంధమాభుజ కార్తస్వర పరిష్కృతం బ్రాహ్మణి కులముక్తైశ్చ పర్యస్తో ఆత్మబంధువి. వెంటనే ఉత్తానపాదుడు పుత్ర దర్శనోత్సుకుడై కుమారుని యొక్క దర్శనం కోసం చాలా ఉత్సుకత కలిగినటువంటి వాడై బాగా వేగంగా పరిగెత్తేటటువంటి అశ్వాలను కూర్చున్నటువంటి రథాన్ని అధిరోహించాడు. వేదవేత్తలు బ్రాహ్మణుడు కులవృద్ధులు వీళ్ళందరినీ కూడా వెంట పెట్టుకున్నాడు. వేదఘోషలు కొనసాగుతూ ఉంటే అతడు నగరం వెలుపలికి చేరాడు. ఆ కుమారుడిని చూడాలి అనేటువంటి కోరికతో. సునీతి సురుచిశ్చాస్య మహిషౌ ఉత్మభూషితే ఆరుష్య శివికాం స్వార్థముత్తమేనాభిమతు. ఈ ఉత్తానపాదుల యొక్క పట్టమనుషులు భార్యలు ఉన్నారే సునీతి సురుచి, వీళ్ళిద్దరూ కూడా చక్కగా ఆభరణాలు పెట్టుకున్నారు, బంగారు ఆభరణాలు. చాలా ఉత్సాహంగా ధ్రువుడు వస్తున్నాడు అనేటటువంటి ఆనందంతో వీళ్ళు కూడా పలకీకి బయలుదేరారండి. ఆయన యొక్క అదృష్టం కొద్దీ ఆ సురుచిలో కూడా ఓ సంస్కారం ఏర్పడ్డది. అయ్యో నేను పొరపాటు చేశాను బిడ్డ విషయంలో అని అందువల్ల పశ్చాత్తాపం. దాన్ని కూడా తమ దుష్టోపనో ఉపవనాఖ్యాసే ఆయాంతం తరసారధాత్ అవరుష్యూర్ణం అసాధ్య ప్రేమ విఫల. వస్తున్నాడు ఆ ధ్రువుడు. ఆ వస్తున్నటువంటి ధ్రువుడు ఉపవన సమీపంలో చూడంగానే, నగర మొదట్లో ఉన్నటువంటి ఉపవనంలో దగ్గర చూడంగానే రథాన్ని దిగాడు ఉత్తానపాదుడు. పుత్రుని చూడటం కోసం తహతహలాడుతున్నాడు కదా, కాబట్టి వెంటనే వెళ్ళి ప్రేమాశ్రయంతో రెండు చేతులతో ధ్రువుణ్ణి కౌగిలించుకుని అక్కును చేర్చుకున్నాడు. పరిరేభేంగజందోభ్యాం దీర్ఘోత్కంఠమనాశ్వసం విశ్వక్సేనాంతి సంస్పర్శ హతాశేషాగ బంధనం. ఈ విధంగా ఇతడు మునుపటి ధ్రువుడు కాదు. మునుపటి ధ్రువుడు సామాన్య ధ్రువుడు. ఇప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క దివ్య పాదస్పర్శ చేత పాపబంధాలను నుంచి బయటపడినటువంటి మహానుభావుడు. అటువంటి పునీతుడైనటువంటి వానికి చాలా కాలానికి చూసినటువంటి ఈ ఉత్తానపాదుడు
ఎప్పుడైతే అతను వచ్చాడో తన కోరిక నెరవేరింది అని చెప్పి ఉక్కిరిబిక్కిరైపోయాట. వెంటనే తన కుమారుని యొక్క శిరస్సు ముద్దాడాడు. ఆనందంతో కళ్ళ నుండి జారువాడుతున్నటువంటి చల్లటి అశ్రువులతో స్నాపయామాస తనయం అధాజిఘ్రన్ ముహుర్మూర్తిని సీతైర్నైన వారిభి అన్నారు. చల్లనైనటువంటి కన్నీటితో. కన్నీళ్ళు చల్లగా ఉంటాయా వేడిగా ఉంటాయా? అంటే అలా కాదట. ఆనందంతో వచ్చే బాష్పాలు అంత వేడిగా ఉండవు, అవి చల్లగానే ఉంటాయి అన్నారు. అట్లా ఆనంద బాష్పాలతో చల్లని అశ్రువులతో తనని అభిషిక్తుని చేశాడు. అంటే అంతగా ఆనంద బాష్పాలు ఆయన తని ముద్ద చేసేటటువంటి రీతిగా వచ్చాయి. అభినంజపితో పాదావాసేభిశ్చాభిమంత్రిత. వెంటనే ధ్రువుడు కూడా కనపడినటువంటి వెంటనే తండ్రికి పాదాభివందనం చేశాడు, కాళ్ళ మీద కూడా నమస్కారం చేశాడు. కుమారుణ్ణి నిండు మనస్సుతో ఆశీర్వదించాడు. తండ్రి ఉత్తాన పాదులు కుశలు వేశాడు. వెంటనే ఈ ధ్రువుడు తన తల్లుల దగ్గరికి వెళ్ళి ఇద్దరికి కూడా ఆయన నమస్కరించాడు. అలా సురుచి అన్నది కదా అని చెప్పి ఆమె ఎందుకు కోపం వహించలేదు. ఆమె కూడా చక్కగా నమస్కారం చేస్తే పేదలైనటువంటి సురుచిస్తం సముత్థాప్య పాదావంతమర్భకం పరిశ్రంజాహజీవేతి బాష్పగద్గదయాగిరా. ఆ సురుచికి గద్గద కంఠయింది తాను. ఆ ధ్రువుని చూసి అమాంతం లేవనెత్తి ప్రేమతో హృదయానికి హత్తుకుని ఆనందంతో చిరంజీవా అని చెప్పి ఆశీర్వదించింది. అయితే 5 ఏళ్ళ పిల్లవాడే కదా, 5 ఏళ్ళే అనుకున్నది. వీళ్ళే 6 నెలలు అయింది, అంతకంటే కాలేదు కాబట్టి అటువంటి వాడిని ఎత్తుకుని చిరంజీవి అని ఆశీర్వదించింది. యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మైత్యాద్భిర్హరి తస్మై నమంతి భూతాని నిమ్నమాపైవ స్వయం. ఆ ధ్రువుని యొక్క మైత్రి భూతదయామైనటువంటి సద్గుణాల వల్ల సంతుష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అతన్ని అనుగ్రహించాడు. ఆ శ్రీహరి యొక్క అనుగ్రహానికి పాత్రుడై ఔన్నత్యాన్ని గుర్తించి అందరూ స్వయంగా ప్రణమిల్లుతారు. ఆ విష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాళ్ళకి ఎటువంటి వాడు కూడా నతమస్తకులవుతారు. అటువంటి స్థాయిని అందుకున్నాడు ధ్రువుడు. ఉత్తమస్య ధ్రువశ్చోభావన్యోన్యం ప్రేమ విశ్వరవు అంగసంగాదు ఉత్పులకావసౌ అసౌఖం ముహురుహతు. ధ్రువుడు ఉత్తముడు. ఉత్తముడు అంటే సురుచి కుమారుడు, సునీత కుమారుడు ధ్రువుడు. వీళ్ళిద్దరూ కూడా సోదరులు కదా, వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకళ్ళు కౌగిలించుకుని ఆనందించారు. పిల్లలకి మనస్సులో ఏముండదు కదా, సురుచిగా ప్రవర్తించింది కానీ అందుకంటే వీళ్ళిద్దరూ కూడా కలిసి ఆడుకుంటూ ఉన్నవాళ్ళే కదా అన్నదమ్ములు. అట్లా వాళ్ళిద్దరూ కూడా పరస్పరం ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందించారు. పయస్తనాభ్యాం సుశ్రావ నేత్రజై సరళై శివై తదాభిషిచ్యమానాభ్యాం వీరభీరసుతో. ఆ మహావీరుడైన ఓ విదురుడా, వీరమాత అయినటువంటి సునీతికి ఆ సంతోషంతో స్తన్యం పొంగారింది, స్తనములు పొంగారాయిట. నేత్రాల నుండి ఆనందాశ్రువులు వచ్చాయి. వక్షస్థలం అంతా ఆనందాశ్రువులతో తడిసిపోయిందిట. అప్పుడు పౌరులందరూ కూడా ఆమెను ప్రశంసించారు. నిజంగా చాలా అదృష్టవంతురాలమ్మా నువ్వు, ఇటువంటి నీ కుమారుడు ఇంత గొప్ప సాధించాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆమెను ప్రశంసించారు. తాము శశంసుజనారాజ్ఞీం దిశ్చాతే పుత్రార్తిగా ప్రతిలక్షస్థిరం నష్టో రక్షిత మండలం భువ. దైవానుగ్రహం వల్ల అతను తిరిగి వచ్చాడు. నీతో పాటు మా దుఃఖాలు కూడా తీరిపోయాయి. మేమందరం కూడా అతని పాలనలో చాలా ఆనందంగా సురక్షితంగా ఉండగలుగుతాము అని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. అభ్యర్చిత స్మయానూనం భగవాన్ ప్రణతార్తిగా యదంఛాయినో ధీరా మృత్యుంజీక్షుడు సుదర్జయం. అమ్మా, సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నాడే, ఆయన చాలా దయామయుడు. ఆ పరమ పురుషుని ఆరాధించినటువంటి వాళ్ళ యొక్క ఆపదలన్నీ తొలగిపోతాయి. నువ్వు ఆయన ఎంతగానో ఆరాధించావు, అందువల్ల అటువంటి నీకు ఆయన యొక్క అనుగ్రహం వల్ల అన్ని రకాల శుభములు చేకూరాయి అని చెప్పి వీళ్ళకు కూడా ఎందుకంటే ఆనందము
రాజైనటువంటి ధ్రువుడు ఇంత గొప్ప సాధించి భగవద్ అనుగ్రహాన్ని సంపాదించాడు అంటే రాజ్యంలో ఉన్న వాళ్ళకు కూడా ఆ ఫలం దక్కుతుంది కదా, శత్రుబాధ ఉండదు. ఎందుకంటే ఈయన అనుగ్రహాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి ఆ అనుగ్రహం కారణంగా. అట్లాగే ఈతి బాధ ఉండవు. ఈయన దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆనందించారు. లాయమానం జనైరేవం ధ్రువం సభ్రాతనం నృప ఆరోప్య కరణీ మృష్ట ప్రియమానో అవిశత్పురం. అలా ఈ ఉత్తానపాదులు కుమారుడైనటువంటి ఉత్తముణ్ణి ధ్రువుణ్ణి కూడా ఏనుగులు ఎక్కించి ఏనుగు మీద వచ్చాడు ఆ ఉత్తముడు. దాని మీద సోదరులు ఇద్దరిని కూడా ఎక్కించి నగరానికి తీసుకువెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పటికే చక్కగా మంగళ ద్రవ్యాలు కానుకలు అవన్నీ కూడా సిద్ధంగా ఉంచారు. ఆయన చాలా అద్భుతంగా గౌరవించారు, ఆదరించారు. ఉపజపు ప్రయుజ్యాన వాత్సల్యారాశిసతి సున్వస్తత్వల్గులీవల్గులీతాని ప్రావిశ పవనం తిరుగు. ఆ పురంధులు స్త్రీలు అందరూ కూడా చక్కటి మంగళ గీతాలు పాడుతూ ఉంటే, ఆశీస్సులు ఇస్తూ ఉంటే అటువంటి మధుర గీతాలన్నీ వింటూ ఈయన నెమ్మదిగా భవనంలో, తండ్రి గారి యొక్క భవనంలో ప్రవేశించాడు. ఉత్తానపాదో రాజర్షి ప్రభావం తనైశతం శృత్వా దృష్ట్వాద్భుతతమం ప్రపేదే విస్మయం పరం. చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఉత్తానపాదుడు అత్యద్భుతమైనటువంటి ధ్రువుని యొక్క ప్రభావాన్ని గ్రహించినటువంటి వాడై వీక్షోఢవయసం తం చ ప్రకృతీనాం చ సమ్మతం అనురక్త ప్రజం రాజా ధ్రువం చక్రే వక్పతి. ధ్రువుడు తరుణ వయస్కుడు అయ్యాడు. అటువంటి తరుణ వయస్కుడు అయ్యాక 10 ఏళ్ళు గడిచాక, 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చాక ఆ ధ్రువుణ్ణి రాజును చేసి ఆత్మాంచ ప్రవయసం ఆకరేయ విశాంపతి వనం ప్రాతిష్ట విమృశన్ ఆత్మనోగతిం. ఈ ఉత్తానపాదుడు వయోవృద్ధురవటం వల్ల ఇక విషయ విరక్తుడై కుమారుడికి పట్టాభిషేకం చేశాడు కాబట్టి నిశ్చింతగా వనానికి వెళ్ళిపోయాడు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థోధ్యాయ 10వ మైత్రేయుడు అంటున్నాడు, ప్రజాపతే ద్వైతం సుసుమానస్య వై ధ్రువ ఉపమేయే మే భృగుం నామ తత్సుతౌ కల్పవత్సరవు. ఓ విదురుడా, ధ్రువుడు శిశుమానుడు అనేటటువంటి ప్రజాపతి యొక్క కూతురు ఉన్నది భ్రమి అని. ఆవిని పెండాడాడు. ఆ దంపతులకి కల్పుడని వత్సరుడని 2 కుమారులు కలిగారు. ఆ భ్రమి ధ్రువులకు. ఇలాయాం భార్యాయాం వాయోపుత్ర్యాం మహాబలః పుత్ర ఉత్కలనామాన్ వ్యూషిద్రత్నమజనత్తు. ఆ ఇలామెను అనేటటువంటి ఆమెను భార్యగా స్వీకరించి ఆ ఇలయందు ఉత్కలుడు అనేటటువంటి అతన్ని కుమారుడిగా పొందాడు. అలాగే వాళ్ళకి ఇలయందు ఒక కుమార్తె కూడా జన్మించింది. ఉత్తమ స్వకృతాద్వాహో మృగయాయాం బలీయస హత పుణ్యజనేనాద్రౌ తన్మాత ఆస్యగతింగత. ఈ ఉత్తముడు వివాహం కాకుండానే పాపం వేటకు వెళ్ళాడు. అలా వేటకు వెళ్ళినటువంటి వాడై అక్కడ ఒక యక్షుని చేతిలో మృతుడయ్యాడు. ఉత్తముడు అంటే సురుచి యొక్క కుమారుడు అన్నమాట. అతను చనిపోయాడు. అతని తల్లి కూడా ఇతన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ వనాల్లో తిరుగుతూ అక్కడ ఆ దావాలనానికి ఆహుతైపోయింది. ఆయన కూడా చనిపోయింది. ధ్రువో భ్రాతృవధృత్వా కోపామర్శు శుచార్పిత చైత్రం చందనమాస్థాయ గత పుణ్యజనాలయం. తమ్ముని యొక్క వధని గురించి విన్నాడు ధ్రువుడు. ఇట్లా యక్షుడు సంహరించాడు అని చెప్పి తెలిసినటువంటి వాడై చాలా కోపం వచ్చింది. ఉద్వేగంతో శోకంతో అతను ఒప్పిరికొని జయాన్ని చేకూర్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రథాన్ని ఎక్కి ఆ యక్షుల రాజధాని అలకాపురం వెళ్ళి దండెత్తాడు. అలకాపురం కుబేరుడు యక్షులకి అధిపతి. అలకాపురం ఆయన యొక్క రాజధాని. ఉత్తర కుబేరుడు దాని మీదకి దండెత్తాడు.
గత్వోదీక్షం దిశం రాజా రుద్రాంచల సేవితాం దదర్శి హిమవత్ ద్రోణ్యాం పురీం భూషక సంకులాం దత్వం శంఖం బృహద్బాహు కం దిశామునాదయం. అలా వెళ్ళాడు. వెళ్ళి ఆ నగరం అంతా కూడా శివసేవకులు వాళ్ళంతా కూడా, కుబేరుడు ఆయన పరివారం అంతా కూడా శివుని యందు మంచి భక్తితత్పరత కలిగినటువంటి వాళ్ళు. అలా శివసేవకులతో నిండినటువంటిది, ఆ యక్షగణంతో నిండినటువంటిది. అక్కడికి వెళ్ళి ఈ భుజబల సంపన్నుడైనటువంటి ధ్రువుడు దత్వం శంఖాన్ని పూరించాడు. ఆ శంఖాన్ని పూరిస్తే అది దశ దిశల మహాధ్వనిని నింపింది. సతానాపదతో వీర ఉగ్ర సంవా మహారథ ఏకైకం సర్వానహం బాణైస్త్రిభిస్త్రిభిః. ఆ మహావీరుడైనటువంటి మహారథి అయినటువంటి ధ్రువుడు తన మీదకి విజృంభించి వచ్చేటువంటి ఆ శత్రువుల్ని గమనించి ఉగ్ర ధనుస్సును ఎక్కుపెట్టి ఒక్కొక్కళ్ళ మీద 3 బాణాల చొప్పున ఏకకాలంలో ప్రయోగించాడు. 2 బాణాలు 3 బాణాలు కూడా ప్రయోగించేటటువంటి కౌశల్యం ఉంటుందిగా. చూసారా ఎక్కడ అటువంటి నేర్పు? ఎక్కడ చూడరా? బాహుబలిలో ఒక మాటగానే చక్కగా 2 బాణాలు 3 బాణాలు లేవు. అట్లాంటి నేర్పుతో అలా వాడు యుద్ధం చేశాడు. వాళ్ళు కూడా, ఆ యక్షులు కూడా తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు ప్రతిక్రియగా ఒక్కొక్కళ్ళు 6 బాణాలు ఒక్కొక్కడిగా వేశారు. వాళ్ళు అంతా సమర్థులు. ఆ ధ్రువుని ఎదుర్కొనేటటువంటి యక్షులు 1,30,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ ఆయన మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమని పరిగెలు, ఖడ్గాలు, బల్యాలు ఇవన్నీ కూడా విసిరితే పుంఖాలుగా వచ్చి వర్షంలాగా పడ్డాయి ధ్రువుడి మీద, ఆయన సారథి మీద, ఈ రథాల మీద కూడా. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నదంటే ఔతాన పాలి సతదా శస్త్రవర్షేణ పూరిన నా ఉపాదృశ్యతచ్చన్న ఆసారేణ యథాగిరి. ఆ ధ్రువుడుట విపరీతమైనటువంటి వాన పర్వతం మీద కురిస్తే ఎట్లా పర్వతం వర్షంతో కప్పివేయబడుతుందో అట్లా ఈ బాణ వర్షంతో ధ్రువుడు కప్పివేయబడ్డాట. అసలు కనపడలేదు ఎవరికి ధ్రువుడు. అలాంటి పరిస్థితి ఏర్పడ్డది. సదస్సు యాదుధానేషు జయకా సిద్ధనోముధే ఉదతిష్టద్రథస్తస్య నిఘారాజు భాస్కరః. ఎట్లా ఉన్నాడు అంటే రథస్థుడైనటువంటి ధ్రువుడు పొగమంచును చీల్చుకుని వచ్చిన సూర్యుడిలాగా ఈ బాణ సమూహాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చినటువంటి వాడై విజృంభించి వీళ్ళ మీద అద్భుతమైనటువంటి యుద్ధం చేశాడు. బాణవర్షం కురిపించాడు. దాంతో వాళ్ళందరూ కూడా కేయుడాలు, కిరీటాలు, తలపాయాలు ఇవన్నీ కూడా తెగిపడి వాళ్ళందరూ వీరులందరూ కూడా ఆ నేల మీద పడి కనువిందు చేస్తూ ఉన్నారు. ఆ యుద్ధంలో వాళ్ళందరూ పడిపోయినటువంటి వాళ్ళే. హతావశిష్ట ఇతరే రణాజిరా రక్షోగణ క్షత్రియ వర్యసాయకై ప్రాయో వివృత్తావణ అవయవా విగద్రుః మృగేంద్ర విక్రీడత యూధ పాయివా. ధ్రువుని పక్షంలో ఉన్నటువంటి వీరుల యొక్క శర పరంపరలు యక్షవీరుల్లో చాలా మందిని చంపేసేసాయి. ఈ పక్షం ఇప్పుడు మంచి బలవంతమైంది. ధ్రువుడు విజృంభించి వాళ్ళందరినీ కూడా సంహరించాడు. చనిపోగా మిగిలినటువంటి వాళ్ళేమో పారిపోయారు. ఆ విధంగా యక్ష జాతినంతటినీ కూడా నిర్మూలన చేసినట్టుగా చేశాడు ధ్రువుడు. తతఖే దుష్యత గిరిన్నిపేతు సర్వతోదిశం గదాపరిక నిస్త్రింసముసలా శాస్త్రదర్శినః. ఆ తరువాత గగనతల నుండి ఒక మహాపర్వతం లాగా కనపడ్డది. అన్ని దిశల నుంచి కూడా గదలు, బరిగలు, ఖడ్గాలు, ముసలాలు ఇవన్నీ కూడా వర్షంగా కురవటం మొదలుపెట్టాయి. ఇంతట్లోకి అభ్యధావర్గజామత సింహ వ్యాఘ్రాశ్చయూష అవన్నీ కూడా చిక్కుతూ ధ్రువుని ముందుకు వస్తున్నాయి. గుంపులు గుంపులుగా మదించినటువంటి ఏనుగులు, సింహాలు, బెత్తపులు ఇవన్నీ కూడా పరిగెత్తుకు రావటం గమనించాడు.
ఇదంతా కూడా ఆసురీ మాయ, క్రూర స్వభావం కలిగినటువంటి అసురమాయగా గుర్తించాడు. వాళ్ళ ఆసురీ మాయలన్నీ కూడా ప్రయోగించారన్నమాట. యక్షులకి అనేక విద్యలు ఉంటాయి కదా, ఆ విద్యలని ప్రయోగించి వీళ్ళ మీద అట్లా విజృంభించారు వాళ్ళకు ఉన్నటువంటి శక్తియుక్తులతో. ఆ పరిస్థితుల్లో దుస్తరమైనటువంటి మాయల గురించి కొందరు మునీశ్వరులు వాళ్ళు కూడా దీనికి ఆశీస్సులు ఇచ్చారు, శుభాశీస్సులు పలికారు. గురువు ఈ విధంగా అంటున్నారంటే ఇతడు ధర్మమూర్తి నారాయణ యొక్క భక్తుడు, అందువల్ల ఇతనికే విజయం చేకూరాలని కోరుకుంటారు మహర్షులైనటువంటి వాళ్ళు మునులు అంటున్నారు. అవతార పాలే భగవాన్ శాంతన్వా, ఓ రాజకుమారా ధ్రువ, షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శరణాగతుల ఆర్తిని హరించేటటువంటి వాడు, శాంగధనుధారైన ఆ ప్రభువు నీ శత్రువుల్ని రూపుమాపుతాడు, దాంట్లో సందేహం లేదు. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. భగవన్ నామ మహిమ ఇటువంటిది, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అనాయాసంగా ఈ మృత్యుముఖాల నుంచి నువ్వు బయటపడతావు, వీళ్ళ ప్రమాదం నుంచి బయటపడతావు అని చెప్పి వాళ్ళందరూ కూడా సూచించారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే దశమోధ్యాయః. మైత్రేయులు వారు వివరిస్తున్నారు. నిశమ్య గదతామేవ ఋషీణాం ధనుషిధ్రువః సన్నధే అర్థముపస్థిత్య యన్నారాయణ నిర్మితం. ఓ విదురా, ఋషీశ్వరుల మాటలు విన్నటువంటి ఈ ధ్రువుడు ఆచమనం చేసి అనంతరము తన ధనుస్సు నుంచి నారాయణ అస్త్రాన్ని సంధించాడు. శ్రీమన్నారాయణుడే నీకు విజయం చేకూరుస్తాడు అని అనడంతోనే ఆయనకి స్మరణ వచ్చి వీళ్ళని జయించడం కోసమని నారాయణ అస్త్రాన్ని ప్రయోగించాడు. సంధీయమానే తస్మిన్ మాయా కుక్షక నిర్మితా క్షిప్రం వినేశ్వర విదుర క్లేశ జ్ఞానోదయే యథా. ఎప్పుడైతే ఈ నారాయణాస్త్రం ప్రయోగించాడో ఈ యక్షుల యొక్క మాయలన్నీ కూడా ప్రతాపించలేకపోయాయండి. జ్ఞానోదయం అయితే ఏ విధంగా అయితే రాగద్వేషాలు దూరమైపోతాయో అట్లా ఈ నారాయణాస్త్ర ప్రభావానికి వాళ్ళ మాయలన్నీ మటుమాయమైపోయాయి. తాన్ హన్యమానాభివీక్షకూషకాన్ అనాగసశ్చిత్రరథేన భూరిశః ఔతారపాదిం కృపయా పితామహో జగాగోపగతః సహర్షిభిః. ఈ ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితిని స్వయంభూముడు గ్రహించాడు. స్వయంభూముడు అంటే తాతగారే కదా, ఆయన కుమారుడే ఉత్తానపాదుడు కుమారుడే ధ్రువుడు కాబట్టి ఆయన తాతగారు. ఆయన ఈ పరిస్థితులంతా గమనించినటువంటి వాడై చెలించిపోయాడు. ఈ పరిస్థితులకు చెలించిపోయి వాళ్ళ మీద జాలి ఉన్నటువంటి వాడై మహర్షులతో అక్కడికి వచ్చాడు. వచ్చి మనవడైనటువంటి ధ్రువుడికి నచ్చ చెప్పాడు. అలం వత్సాతిలోషేన తమోద్వారేణ పాప్మన ఏన పుణ్యజనానేతమనాగపః. నాయన ఇంకా కోపం వద్దురా, కోపం చల్లార్చుకో. ఇది నరక ప్రాప్తికి హేతువైనటువంటిది. ఎందువల్లంటే క్రోధావేశంలో విచక్షణారహితంగా నిరపరాధులు అయినటువంటి యక్షుల్ని కూడా సంహరిస్తున్నావు. వీళ్ళందరూ చంపలేదు కదా, ఆ ఉత్తముడిని వీడి సోదరుడిని వీళ్ళందరూ చంపలేదు. ఎవడో ఒకరు చంపాడని చెప్పి నువ్వు ఇంతమందిని చంపడం ద్వారా చాలా పాపం కొని తెచ్చుకుంటున్నావు. నన్వేకస్యాపరాధేన ప్రసంగాత్ బహవో హతాః భ్రాతుర్వదాభిదప్తేన త్వయాంగ భ్రాతృవత్సలా. నీ ఓ ధ్రువుడా, నీ తమ్ముని ఉత్తముడి మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా నువ్వు ఇలా చేస్తున్నావు. నీకు అంత ప్రేమ ఉండటం సహజమే, కానీ ఆ యక్షుల చేతుల్లో ఆయన హదుడవటం వల్ల నువ్వు ఇంతమంది యక్షుల మీదకి వెళ్ళేటట్లయితే నాయం మార్గో సాధునా ఋషికేశాన్ని వచ్చిన ఆ శ్రీ మహావిష్ణువు భక్తులైనటువంటి వాళ్ళకి, సాధుపుంగవులైనటువంటి వాళ్ళకి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇంతమందిని హతమార్చడం అనేటటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఆ స్వయంభవమును ధ్రువుడికి అనేక రకాల నచ్చ చెప్పాడు. ఏడనంగి సభ్రాంతు ధనదస్యత్వయాకృతం యజ్ఞవాన్ పుణ్యజనాన్ ప్రాతుభ్యానిత్యమనుషితః.
ఈ యక్షులు నీ సోదరుడిని చంపాలని చెప్పి నువ్వు వాళ్ళని హతమార్చావు. నువ్వు ఇలా చేయటం వల్ల వీళ్ళందరికీ అధిపతి ఎవరు? కుబేరుడు. ఆయన కోపం వస్తుంది కదా. శివుడికి ముఖ్యుడైనటువంటి కుబేరుడు కోపం కాదు. నీ తమ్ముడిని చంపితే నీ కోపం వచ్చినట్టు మరి ఆయన యక్ష పరివారాన్ని అందరినీ చంపితే కుబేరుడు కోపం రాదు. అట్లా తం ప్రసాదే వత్సాసు సన్నచ్చా ప్రశ్రయోక్తిభి నయావన్ మహతాం తేజ కులంలో అవిభవిష్యతి. నాయన నువ్వు వెంటనే ఆ కుబేరుడిని ప్రసన్నుని చేసుకో, లేకపోతే నీ వంశమంతా కూడా క్షయమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది అని చెప్పి స్వయంభూమును తన మనువుడైనటువంటి ధ్రువుడికి ఉపదేశం చేస్తే ఆ ధ్రువుడు మహాత్ముడైనటువంటి కుబేరునకు ప్రణమిల్లాడు. స్వయంభువు మనువుడికి ప్రణమిల్లాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే ఏకాదశోధ్యాయః మైత్రేయ ఉవాచ ధ్రువం నివృత్త ప్రతిముచ్య వైశసాం అపేతమన్యుం భగవాన్ ధనేశ్వరః తత్రాగతశ్చారణయక్షకిన్నరైః సంస్తూయమానో అభ్యవదత్ కృతాంజలిం. ఈ యక్షుణ్ణి చంపేటటువంటి ఉద్దేశాన్ని విరమించుకున్నాడు కదా ధ్రువుడు. విరమించుకుని మనసులో ఆ కుబేరుడికి నమస్కారం చేసుకున్నాడు, క్షమాపణ చెప్పుకున్నాడు. ఎప్పుడైతే అలా చేశాడో వెంటనే కుబేరుడికి ఈ విషయం తెలిసి యక్షులు, చారణులు, కిన్నరులు వీళ్ళందరూ స్తుతిస్తూ ఉండగా ధ్రువుడి దగ్గరికి వచ్చాడు. కుబేరుడు వచ్చాడు. ఎప్పుడైతే కుబేరుడు వచ్చాడో ఆ కుబేరుడికి అంజలి ఘటించి నమస్కరించాడు. ధ్రువుడు కుబేరుడు ఇలా పలికాడు. భో భో క్షత్రియ దాయాద పరితుష్టోస్మి తేనక యస్త్వం పితామహాదేశాత్ వైరం దుశ్చజమచ్చజః. ఆయన ఓ రాకుమారుడా ధ్రువ, నువ్వు మీ తాతగారి మాట విని వైరభావాన్ని వదిలేసేసావు, ఈ విధంగా యుద్ధాన్ని మానేసేసావు, ప్రశాంత చిత్తుడు అయ్యావు. అందువల్ల నేను చాలా సంతోషిస్తున్నాను. నభవాన్ అవలీక్షాత్ నయక్షాద్ఘాతనంతవా కాలయేవ హి భూతానాం ప్రభురప్యవ అయభావయోః. నా భవాన్ అవధీత్యక్ష, నువ్వు ఈ యక్షుల్ని చంపలేవు, ఆ యక్షులు నీ సోదరుణ్ణి చంపలేవు. ఇదంతా కూడా కాలం యొక్క ప్రభావం. కాలయేవ హి భూతానాం ప్రభువు, కాలమే కాలపురుషుడే సమస్తమునకు కారణము. అలాంటి కాలం వచ్చింది, అట్లాంటి సోదరుడికి జరగటము, నువ్వు వీళ్ళని చేయటం జరిగింది. వృణీహి కామం రూపయన్ మనోగతం మత్తస్థమౌతానఫలే అవిశంకిత. కాబట్టి నువ్వు దీని గురించి ఏం విచారించద్దు ఓ ధ్రువ. వరం వరాభో అంబుజనాభ పాదయో అనంతరం త్వాం వయమంగ శుశ్రుమా. నువ్వు ఏమాత్రం సందేహించకుండగా నిజంగా వరం పొందడానికి అర్హుడివి, శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడివి. కాబట్టి నిస్సంకోచంగా నువ్వు ఒక వరాన్ని కోరుకో, నేను ఇస్తాను అని చెప్పి కుబేరుడు ధ్రువుడితో అన్నాడు. స రాజరాజేన వరాయ ధోనితో రాజరాజు అని చెప్పి కూడా కుబేరుని అంటారు. కాబట్టి ఆయన అట్లా ప్రేరేపించగా ధ్రువో మహాభాగవతో మహామతి హరౌ సవప్రే అచరితాం స్మృతిం యయా తరచ్చయత్నేన దురక్షయంతమః. ధ్రువుడు ఆ కుబేరుని కోరుకున్నాక ఏమని కోరుకున్నాడు? శ్రీహరి యందు హరం సవప్రే అచరితాం స్మృతి, ఆ శ్రీహరి యందు అనన్యమైనటువంటి భక్తి నాకు ప్రసాదించు. దానివల్ల నేను ఈ దుస్తరమైనటువంటి సంసారాన్ని తరించగలుగుతాను. సంసారాన్ని తరించడం అంటే ముక్తి పొందటమే. కాబట్టి అప్పుడు ఏదైతే అడగలేదు అని అనుకున్నాడో ధ్రువుడు అసంతృప్తి పడ్డాడు కదా. ఏమిటి ఏదో రోషంతో ఉన్నత పదవులు కోరని తప్పితే ఆ సాక్షాత్తు శ్రీహరి సాక్షాత్కరించినా పొందాల్సింది పొందలేదని విచారించాడు. ఇప్పుడు ఈ కుబేరుని యొక్క వరం కారణంగా ఆ వరాన్ని కోరుకున్నాడు. అఖండమైనటువంటి భగవత్ స్మృతిని ధ్రువుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత అతడు ఋతుల్ని ఏర్పాటు చేసుకుని గొప్ప దక్షిణలతో
యజ్ఞముల ద్వారా యజ్ఞ పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి, యజ్ఞమై విష్ణు కదా, అటువంటి నారాయణ్ణి సంతృప్తిపరిచాడు. అనేక రకాల యజ్ఞాలు చేసి ధ్రువుడు షట్త్రింశద్వర్ష సహస్రం శశాసక్షితి మండలం, ఈ భూమిని షట్త్రింశ వర్ష సహస్రం 36,000 సంవత్సరాలు ఆయన అన్నాడు కదా అప్పుడే 36,000 సంవత్సరాలు పరిపాలిస్తామని. అట్లా 36,000 సంవత్సరాలు పరిపాలించి భోగై పుణ్యక్షయం కుర్వన్ నభోగైన శుభక్షయం. కాబట్టి 36,000 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాడై భోగాల వల్ల పుణ్యక్షయం జరుగుతుంది. అంతే కదా, మనము భోగాలు అనుభవిస్తూ ఉంటే డబ్బులు తరిగిపోవు, అట్లాగే పుణ్యం కూడా క్షయిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ భోగముల ఎడ అనాసక్తుడైనటువంటి వాడై పాపాన్ని నశింపజేసుకునే యజ్ఞయాగాదుల ద్వారా అలా జీవిస్తూ అంతకాలం ఆయన రాజ్యాన్ని ఏలాడు. ఆత్మశ్చపత్య సుహృదో బలమృద్ధకోశం అంతఃపురం పరివిహార భువశ్చ రమ్యా భూమండలం జలధి మేఖలమాకలయ్య కాలోపసృష్టమితి సప్రయయవు విశాలం. అతడు ఏం చేశాడంటే కాలగర్భంలో కలిసిపోయేవి ఇవన్నీ శాశ్వతమైనటువంటివి కావు అని గుర్తించినటువంటి వాడు కాబట్టి ఇక ఎంతకాలం ఇక్కడ ఉండటం, అందువల్ల ఇక ఈ కాలానికి అంకితమయ్యేటువంటి వీటితో సుఖపడుతూ ఇక్కడ ఉండటం కాదని చెప్పి నిశ్చయించుకుని అశాశ్వతములైనటువంటి వాటిలన్నింటినీ వదులుకుని ధ్రువుడు బదరికాశ్రమానికి చేరుకున్నాడు. విశాలాంప్రయయము బదరికాశ్రమానికి చేరుకున్నాడు. అలా బదరికాశ్రమానికి చేరుకున్నటువంటి వాడై అక్కడ సమాధి స్థితికి వెళ్ళి ఆత్మానందానుభూతిని పొందాడు. అలాంటి అనుభవం పొందినటువంటి ధ్రువుడి విషయంలో సదర్శ విమానాఖ్యం నభసో అవతరత్వ, అలా ఆయన ఆ సమాధి స్థితిలో నిశ్చలమైనటువంటి ఆత్మ విలీనమైనటువంటి పద్ధతిలో అష్టాంగ యోగ మార్గాన్ని అనుసరిస్తూ ఉండగా ఒక అద్భుతమైనటువంటి విమానం ఆకాశం నుంచి వస్తున్నటువంటి దాన్ని గుర్తించాడు. అది వచ్చి అక్కడ దిగింది. దానిలో నుంచి సుందరాకారులైనటువంటి వాళ్ళు దానిలో నుంచి వచ్చారు. తత్రానుదేవ భ్రమణవు చతుర్భుజవు శ్యామవు, వాళ్ళు ఎట్లా ఉన్నారు? చతుర్భుజవు దివ్య పురుషులుగా ఉన్నారు, 4 చేతులతో ఉన్నారు. అంటే విష్ణు పార్శ్వతులు అన్నమాట. విష్ణువు ఎలా ఉంటాడో అట్లాగే ఉన్నారు వాళ్ళు కూడా. యవ్వనారంభ దశలో ఉన్నటువంటి వాళ్ళు, శ్యామవర్ణ శోభితులు, కేంద్రారంలో వంటి నేత్రాలు కలిగినటువంటి వాడు, మేలి వస్త్రాలు ధరించినటువంటి వాడు. అటువంటి వాడు అక్కడి నుంచి ఆ వైభవంతో ఆ విమానంలో దిగినటువంటి వాడై తం కృష్ణపాదాభినివిష్ట చేత సంబద్ధ అంజలిం ప్రశ్రయనమున కంధరం సునందనందావు సృష్టి సస్మితం ప్రచూచతు పుష్కరనాభసమ్మతవు. ఆ వీళ్ళు ఆ దిగినటువంటి వాడు హరిసేవకులు, శ్రీ మహావిష్ణువు యొక్క ముఖ్య పార్షదులు వాళ్ళు ఆ ధ్రువుని యొక్క మనస్సు పరమ పురుషుని యొక్క పాదాల విధానందే లగ్నమై ఉండటం వల్ల అతడు వినయంతో శిరస్సు వంచి బద్ధాంజలి నిలబడి ఉన్నాడు. వాళ్ళని చూసి కూడా అటువంటి అనుభూతి పొందాడు విష్ణు స్వరూపులుగా ఉన్నటువంటి వాళ్ళని చూసి. అప్పుడు ఆ పద్మనాభుని యొక్క ప్రియ పార్షదులు ఉన్నారే, వాళ్ళని నందుడని సునందుడని అంటారు. ఆ నంద సునందుడు అతన్ని సమీపించి ఈ విధంగా అన్నారు: భోభోరాజన్ సుభద్రంతే వాచం నో అవహితం అనవిత అవహిత శృణు యం పంచవర్ష తపసా భవాన్ దేవమతి తిరుపతు. ఓ రాజా, నీకు శుభముగాక. మా మాటల్ని సావధానంగా విని మేము ఎందుకు వచ్చామో, నువ్వు 5 ఏళ్ల వయస్సులోనే తీవ్రమైనటువంటి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు. మేమిద్దరం కూడా సమస్త జగత్తుని నియంత్రించేటటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క పార్శ్వలో నిన్ను ఆ పురుషోత్తముడి పరమధామానికి తీసుకెళ్ళటానికి మేము ఇక్కడికి వచ్చాం.
సుదుర్జయం విష్ణుపదం జితత్వయ, ఆ విష్ణు స్థానం సంపాదించడం అనేటటువంటిది చాలా దుర్లభమైనటువంటిది. అటువంటి దాన్ని నువ్వు సాధించావు కాబట్టి జ్ఞానులైనటువంటి మహా యోగులు కూడా పొందలేనటువంటి దాన్ని నువ్వు పొందగలిగావు. ఏతద్విమాన ప్రపరముత్తమ శ్లోక మౌలిన ఉపస్థాపితమాయుష్ ఆయుష్మన్ అధిరోఢం త్వమహర్షి. కాబట్టి నువ్వు హరిధామాన్ని చేరి శాశ్వతంగా ఉండటానికి అర్హుడైనటువంటివి కాబట్టి ఈ విమానం సర్వోత్తమైనటువంటి పుణ్యశ్లోకుడైనటువంటి శ్రీహరి నీ కొరకు దీన్ని పంపాడు. అందువల్ల వెంటనే దీన్ని నీవు అధిరోహించవలసింది అని చెప్పి ఆ నందసునందులు ఇద్దరు కూడా ధ్రువుని కోరారు. నిసింహ వైకుంఠ నియోగ్యముక్షయో మధుచ్యుతం వాచ మురుక్రమ ప్రియ. అద్భుతమైనటువంటి మధురమైనటువంటి వాళ్ళ మాటలు విన్నటువంటి వాళ్ళై కృతాభిషేక కృత నిత్యమంగళో ముని ప్రణమ్య ఆశిషమభ్యవాదయత్. ఆ పరమభాగవతోత్తముడైనటువంటి ధ్రువుడు స్నాన సంధ్యాలను నిర్వర్తించుకుని వెళ్ళిపోవటాన్ని నిశ్చయించుకున్నా కూడా సకాలంలో ఆయన నిర్వర్తించుకునేటువంటి తత్వం గలవాడు కాబట్టి వెళ్ళిపోదలుచుకున్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి తన సమీపంలో ఉన్నటువంటి మినిస్టర్లందరూ కూడా నమస్కారం చేశాడు. వాళ్ళ శుభాశీస్సులు పొందాడు. వాళ్ళందరికీ ధ్రువుడి యందు ఎంత మక్కువ, యక్షులతో యుద్ధం చేసే సమయంలో కూడా వాళ్ళు ఆశీర్వదించారు ఆయన, నీకు విజయం చేకూర్చాలని. కాబట్టి అటువంటి వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోతారా, వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాడు. పదోత్తాన పునఃపుత్రో దదర్శాంతకమాగతం దత్వా ఆరుహాద్భుతం గుహం. ఆయనకి అప్పటికే కాలస్వరూపుడైనటువంటి ముచ్చు అక్కడికి వచ్చాడు. కాల సమయం సమీపించింది. అటువంటి ముచ్చువు యొక్క నెత్తిన కాలు పెట్టి ముచ్చోర్మూర్ధి పదం దత్వ ఆరోహ ఆ విమానాన్ని అధిరోహించాడంటే అంటే ముచ్చుని జయించాడు అని అర్థం. ఆ సమయంలో తదా దుందుమయోనే మృదంగ ప్రణవాదయ. ఇక్కడ ఈ భూలోకంలోనూ గంధ ఆకాశంలో కూడా దేవతలు కూడా గానం చేశారు, పుష్పవర్షం కురిపించారు. సచ స్వర్లోకమారోక్షన్ అన్వస్మరగణం హిత్వా. వెంటనే ఆ విమానకి శ్రీ మహావిష్ణువు సన్నిధికి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉండగా తల్లి గుర్తుకొచ్చి వాళ్ళతో అన్నాడు, దీనురాలైనటువంటి నా మాతృమూర్తిని ఒంటరిగా వదిలి నేను దుర్లభమైనటువంటి పరధామానికి వెళ్తున్నాను కదా, అయ్యో అని చెప్పి కాస్త మనస్సులో చెప్పుకున్నది ఆయనకి. దాన్ని వ్యక్తం చేశాడు. ఇది వ్యవసితంతస్య వ్యవసాయ సురోత్తము దర్శయామాస ఆయన నువ్వు అట్లా విచారించవలసిన పని లేదు. అందులో ముందు చూడు విమానం పెడుతుంది. ఆ విమానంలోని మీ అమ్మ ఉన్నది సురుచి. కాబట్టి నువ్వు ఏమాత్రం విచారించవలసినటువంటి పని లేదు అని చెప్పి ఆ సురుచిని ఆ సునీతి తనేటువంటి సునీతిని చూపించారు. మరి మేము విమానంలో వెళుతూ ఉన్నటువంటి ఆమెని అంటే కుమారుడి కారణంగా ఆమెకు కూడా అటువంటి అద్భుతమైన ఆ యోగం పట్టింది. ధ్రువుని కారణంగా ఆమె కూడా పరమ భక్తురాలు, దాంట్లో సందేహం లేదు. అయినా కూడా అంత యోగం పట్టింది అంటే దానికి కారణం ధ్రువుని యొక్క ఆ విశిష్టత. ఆ దివ్య విమానంలో ఆశీనుడైనటువంటి ధ్రువుడు ములోకాన్ని సప్తర్షి మండలాన్ని కూడా దాటి ఉన్నతమైనటువంటి ఆ విష్ణు భగవాను యొక్క నిత్యనివాస వైకుంఠానికి చేరుకున్నాడు. ఈ విధంగా అతను శాశ్వతమైనటువంటి స్థానం పొందాడు అని చెప్పి మనం తెలుసుకుంటూ శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. మైత్రుల వారు అంటున్నారు,
ఏతత్తే అభీతం సర్వం యస్పృష్టోహం ఇహ త్వయా ధ్రువస్యోద్దామయ యశశ్చరితం సమ్మతం సతాం. ఓ విదురా, ఏదైతే నువ్వు అడిగావో ధ్రువుని చరిత్రను గురించి, ఆ ధ్రువ చరిత్ర అంతా కూడా నీకు చెప్పడం జరిగింది. స్వర్గ్యం ధ్రవ్యం సౌమనస్యం ప్రశస్యమఘమర్శనం శ్రద్ధయాపేక్షితం భవేద్ భక్తిర్భగవతి యయా స్యాత్ క్లేశ సంశయః. ఈ భగవద్భక్తుడైనటువంటి ధ్రువుని యొక్క చరిత్రను పదే పదే శ్రద్ధగా వినేటటువంటి వాళ్ళకి ఆ పరమాత్మీయుడ అనన్యమైనటువంటి భక్తి కుదురుతుంది. తన ప్రభావంతో వాళ్ళు కూడా తాపత్రయాలు నశించినటువంటి వాళ్ళై ఉత్తమ గతికి అర్హులవుతారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అట్లా ఆ వృత్తాంతము మహత్తరమైనటువంటిదిగా చెప్పబడ్డది. మైత్రేయుల వారు వీరుల వారికి చెప్పారు దాని యొక్క విశిష్టతను గురించి. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కందే ద్వాదశోధ్యాయ. ఆ తర్వాత ధ్రువుని వంశ చరిత్ర చెప్పబడుతూ ఉన్నది. సూతుల వారు శివనాథులకి ధ్రువ వంశం దాని గురించి వివరించడం జరిగింది. అవ్యవచ్ఛిన్న యోగాగ్నిదగ్ధ కర్మ మలాశయ స్వరూపవరుంధామో ఆత్మవాన్యం తదైక్షత. ధ్రువుని కుమారుడు ఉత్కరుడు. ఈ ఆయన తండ్రి వనాలకి వెళ్ళాక ఉత్కలుడు కూడా తండ్రి ద్వారా సంక్రమించినటువంటి ఆ సార్వభౌమ వైభవాన్ని అనుభవిస్తూ ఆయనకు కూడా రాజ్యాధికారం మీద ఆసక్తి లేదు. ఎందుకంటే అతను కూడా మరి ధ్రువుని యొక్క కుమారుడు, ఆయన యొక్క సంస్కారం ఉన్నది. జన్మతః శాంత చిత్తుడు, దేనియందు ఆసక్తి లేనిటువంటి వాడై సమదర్శి, తన ఆత్మ సకల లోకాల ఎందు ఉన్నట్లుగాను లోకములన్నీ తన ఆత్మ ఎందు ఉన్నట్లుగాను చూచాడు. అదే కదా కావలసినటువంటిది. అందరినీ తన ఎందు, తనని అందరి ఎందు చూసుకోగలిగేటటువంటి ఆ ఉత్తమ స్థితిని పొందాడు ఆయన కూడాను. అతని అంతఃకరణలో ఉండేటటువంటి వాసనారూపమైనటువంటి మాలిన్యాలు అఖండగా యోగాగ్నితో దగ్ధం కాగా అతడు దానివల్ల ఆత్మతో విశుద్ధమైనటువంటి ఆత్మతో జ్ఞాన స్వరూపంతో అభిన్నమైనదని ఆనందమైనదని గ్రహించినటువంటి వాడై అన్ని విధాల భేదరహితుడైన పరబ్రహ్మం తన స్వరూపమే అని చెప్పి భావించుకుని, అంటే అహం బ్రహ్మాస్మి అనేటటువంటి భావనని చేయగలిగాడు అన్నమాట. అతని ఆత్మ కంటే భిన్నమైనటువంటి వస్తువు ఏది లేదు అనేటటువంటి కూడా గ్రహించినటువంటి వాడయ్యాడు. అజ్ఞానుడు అతని ప్రవర్తనని బట్టి జడుడని, అంధుడని, బలుడని, పిచ్చివాడని ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. ఆ సర్వతేజస్సుల వల్ల అతని భార్య అయినటువంటి ఆకృతి ఎందు చక్షువు అనేటటువంటి వాడు పుట్టాడు. తర్వాత ఆ వంశం యొక్క క్రమం చెబుతున్నాడు. ఆ వంశంలో పెద్దవారు మంత్రులు కూడా గోల్కలను మూర్ఖులుగా భావించారు. ఆ ధ్రువుని కుమారుడు అంటే ఆ వేదాంత భావంతో ఉన్నటువంటి వాళ్ళని, ఈ లోకముకి అతీతంగా ఉండేటటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని అలా భావించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ధ్రువుని యొక్క మరొక భార్య అయినటువంటి భ్రమి యొక్క కుమారుడు ఉత్కలుని కంటే చిన్నవాడు అయినటువంటి వత్సలుని రాజుగా పట్టాభిషిక్తుడిని చేశారు. ఎందుకంటే ఉత్కలు వేదాంతంలో పడి తన్మయుడై ఉన్నాడు కాబట్టి. వత్సలునికి భార్య ఎందు స్వమీధికి 6 కుమారులు కలిగారు. అట్లా వాళ్ళ వంశమంతా కూడా అభివృద్ధి పొందింది. సర్వతేజస్సుడు అనేటటువంటి సుతుడు పుట్టాడు పుష్కరుడికి. ఆ సర్వతేజస్సు వల్ల అతని భార్య అయినటువంటి ఆకృతి చక్షువు అనేటటువంటి వాడు పుట్టాడు. ఆ చక్షువు వలనే చాక్షుషు మన్వంతరాల్లో చాక్షుషు మన్వంతరం ఒకటి ఉన్నది. ఆ చాక్షుష మన్వంతరం ఏర్పడ్డది. ఈ విధంగా క్రమంగా వాళ్ళల్లో ప్రద్యుమ్నుడు, శిబి 12 మంది పుత్రులు కలిగారు. ఆ చక్షువుకి నడ్వల అనేటటువంటి ఆమె 12 మంది కలిగారు. వాళ్ళలో ఉల్ముకుడు దాకా ఈ 12 మంది పేర్లు కూడా చెప్పబడ్డాయి. ఉల్ముకుడికి అతని భార్య ఎందు పుష్కరిణి ఎందు 6 పుత్రులు కలిగారు.
అంగుడు, సుమనుడు, ఖ్యాతి, క్రతుడు, అంగిరసుడు, గైడు అనేటటువంటి వాడు, అంగుని వల్ల అతని పత్ని ఎందు సునీధయుడు, వేరుడు అనేటటువంటి వాడు పుట్టాడు. ఇది క్రమం. మనం వేరుని యొక్క చరిత్ర, పృథు మహారాజు చరిత్ర వైపు వెళుతున్నాం. ఆ పృథువు ఏర్పడటానికి కారణం వేరుడు. ఆ వేరుని తండ్రి అంగుడు. ఆ అంగుని యొక్క జననాన్ని గురించి ఇప్పుడు చెప్పడం జరిగింది. గుల్కునికి పుట్టాడనేటువంటి అంగుడు. ఆ అంగుని యొక్క పత్ని సునీత, ఆమెకి వేరుడు అనేటటువంటి వాడు పుట్టాడు. యద్దౌశీల్యాత్ రాజర్షి నిర్విన్నో నిరగాత్పురా యమంగసే భూమితా వజ్రామునయక్కిలా. ఆ వేరుడున్నాడే అతడు చాలా దుష్కర్మలు చేస్తూ ఉండేటటువంటి వాడు. దాన్ని సహించలేక రాజర్షి అయినటువంటి అంగుడు నగరం వదిలి వెళ్ళిపోయాడు. ఈ కుమారుడైనటువంటి, ఎందుకంటే పితరుల యొక్క దౌష్యము పితరులు తల్లిదండ్రులు కూడా కొంత చెందుతుంది. ప్రతి వాళ్ళు వాళ్ళని తిడతారు. పైగా తనే భరించలేకపోతున్నాడు. వీడిని చూసి భరించలేక అంగుడు మృదువు ఉన్నాడే, ఆయన కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారం. చక్రవర్తులలో మొట్టమొదటి వాడు. మనం 22 అవతారాలు చెప్పుకున్నామే, వాళ్ళలో మృదువు కూడా ఉన్నాడు. అప్పుడు విదురుడు ప్రశ్నిస్తున్నాడు, మహాత్మా మైత్రేయ, అంగుడు అనేటటువంటి మహారాజు తస్య శీలనిధే సాధోర్ బ్రహ్మణ్యస్య మహాత్మన రాజ్ఞ కథమ భూదుష్ట ప్రజా యద్విమనాయయౌ. అంగుడు చాలా గొప్పవాడు కదా, సౌశల్యం కలిగినటువంటి వాడు, సాధు స్వభావం కలిగినటువంటి వాడు, బ్రాహ్మణ భక్తి గలవాడు కదా. అటువంటి మహాత్ముడికి వేరుడు వంటి దుష్టుడు ఎలా జన్మించాడు అని చెప్పి వీరుడు సందేహం వ్యక్తం చేశాడు. అతని కారణంగా అందులో అంగుడు వ్యధ చెంది వనాలకి కూడా వెళ్ళిపోవలసి వచ్చింది. అలాంటి వాడు ఎలా కలిగాడు ఆయనకి?